ఈ హత్య గంగ చేసుండదు. ఇందులో ఏదో కుట్ర జరిగింది. ఏం కుట్ర జరిగింది? అడవిలో గంగని చూసి పోలీసులు తరుక్కుంటూ వెళ్లారు. హత్య జరిగిన ఐసీయూ రూమ్ లోనే గంగ ఉంది. అన్నిటినీ మించి హత్య చేశారని తనే ఒప్పుకుంది. ఇంతకు మించి తన్ని మంచిదని అనడానికి తనకే అర్హత ఉంది. జానకి ఆత్మ నీలోకొచ్చి గంగని బంగ్లా నుండి బయటికి పంపించినప్పుడు కూడా గంగకు నీ మీద కోపం రాలేదు. గంగకు డైవర్స్ ఇచ్చి నీ కూతురు శాంతిని పెళ్లి చేసుకోమని ఆత్మ నీలోకొచ్చి చెప్పినప్పుడు కూడా గంగ ఏమాత్రం ఆవేశపడలేదు. తన కాపరానికే సమస్య అని తెలిసినా కూడా ప్రశాంతంగా ఉన్న గంగ సంబంధమే లేకుండా కుమార్ గారిని ఎలా హత్య చేస్తుంది? తను దేనికి ఎదురు చెప్పకపోవటం వల్ల తనే హంతకురాలని నిర్ణయించేస్తావా? సంబంధం లేకుండా మాట్లాడుకో. గంగ మనకి తెలియకుండా ఏదో పథకం వేసింది. దానికి కుమార్ గారు అడ్డుగా ఉన్నారు. అందుకే టైం చూసి చంపేసింది. సరే, కుమార్కి రాజశేఖర్కి సంబంధం ఉంది. గంగకి కుమార్కి ఏం సంబంధం ఉంది? కుమార్ని చంపడం వల్ల గంగకి ఏమిటి లాభం? ఎవరికి తెలుసు? తను ఏ విషయమైనా చాలా రహస్యంగా ఉంచుతుంది. రహస్యం నీ దగ్గరుంది, రాజశేఖర్ దగ్గరుంది. కానీ గంగ దగ్గర ఎన్నడూ రహస్యం లేదు. అవన్నీ నీకెలా తెలుస్తాయి? ఈ లోకంలో కల్లా కపటం లేని మనిషి అంటే అది గంగేనే. మీరు మార్చి చెప్తున్నారు. మీకు అర్థమైంది అంతే. ఈ ప్రపంచంలో కుళ్ళు కుస్సితంతో నిండిపోయిన వ్యక్తి ఎవరంటే అది ఆ గంగే అని చెప్పాలి. గంగ గురించి ఏం తెలుసు నీకు? పెళ్లికి ముందు గంగ దొంగతనం చేసిందని తన మీద నింద వేశావు. గంగ జరిగింది బయటికి చెప్పలేకపోయింది. చివరికి ఏమైంది? రాజశేఖర్ చెప్పడం వల్లే తను డబ్బులు ఎందుకు తీసిందో మనకు తెలిసింది. ఇప్పుడు అంతే, జరిగింది బయటికి చెప్పలేక కుమిలిపోతుంది. అందుకని తను హత్య చేసిందని మీరు నింద వేయకండి. ఏ రోజు అయిపోయిన దాని గురించి ఈ రోజు మాట్లాడి గంగకు సపోర్ట్ చేయకండి. నేను ఈ మధ్య జరిగిన దాని గురించి అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. గంగ ఫ్రెండ్ లత అని ఒక అమ్మాయి చనిపోయిందే, ఇంతకాలంగా లేని లత ఉన్నట్టుండి ఎలా ఫ్రెండ్ అయింది చెప్పండి. దేవసేన మొక్క నాటమన్న ఆ చోట్లోనే తంబూరాన్ బాడీ దొరికింది. కానీ ఆ చోట్లో గుంట తవ్వద్దని గంగ చెప్పింది కదా, ఎందుకు అలా చెప్పాలి? చెప్పండి. గంగ వెనకాల ఈ రోజుకి తెగని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అందరికీ గంగ మీద ఉన్న నమ్మకమే ఇంతవరకు తనని కాపాడుతూ వస్తోంది. కానీ ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. ఇంకా తనని కాపాడాలి అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఏయ్, దుర్మార్గుల్ని కాపాడడానికి ఎవడో ఒకటి రావాలి. గంగ మేలిం బంగారం. తను ఎలా కాపాడుకోవాలో తనకు బాగా తెలుసు.